ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని మనం చూసినప్పుడు, ఆలోచించినప్పుడు అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితులు సంభవిస్తూ ఉన్నాయి, ఎందుకు ఇలాంటి రోగాలు వస్తూ ఉన్నాయి, ఎందుకు దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము వస్తున్నాయి, యుద్ధ ప్రకటనలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, అంటే నాశనాలు, భ్రష్టత్వము ఇలాంటివన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉన్నాయి దేశంలో అనే విషయాన్ని ఆలోచించినప్పుడు బైబిల్ మనకి కొన్ని విషయాలను తెలియపరుస్తూ ఉంది. ఆ విషయాలను బట్టి మనం ఆలోచించినప్పుడు నిజంగా ఈ పరిస్థితుల వలన భ్రష్టత్వం అనేటువంటిది, నాశనం అనేటువంటిది జరగటానికి అవకాశం ఉంది. నాశనానికి ముందు ఇలాంటి పరిస్థితులే ఉంటాయి అనేటువంటిది మనకు అర్థమవుతుంది అనమాట. సో అవేంటో మనం వాక్యంలో నుంచి చూద్దాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అనుంది. కాబట్టి దుష్టత్వము, దుష్టుల మార్గము నాశనానికి నడుపుతుంది. అంటే ఒక దేశం నాశనం అవుతుంది అంటే, లేదా ఒక పట్టణం నాశనం అవుతుంది అంటే దానికి ముందు ఏం జరగాలి? దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అనే మాట చూస్తూ ఉన్నాం. దుష్టుల మార్గము నాశనానికి నడుపుతుంది. కాబట్టి ఒక దేశం, పట్టణం నాశనం అవుతుందంటే దానికి కారణం ఏంటి? దానికి కారణం ఒకటే, దుష్టుల యొక్క పరిపాలన, దుష్టుల యొక్క సాంగత్యము. దుష్టుడు దేశాన్ని నడిపితే అభివృద్ధి కలిగినటువంటి పరిస్థితులు కనిపించవు, కానీ నాశనం అనేటువంటిది, దేశంలో దుష్టత్వం అనేటువంటిది, పాపం అనేటువంటిది పెరుగుతుందని వాక్యం తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం చూస్తే, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటానికి ముందు అహంకారమైనటువంటి మనసు నడుచును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ప్రియులారా, ఈ ఉదయకాలమందు మనం నేర్చుకునే ఈ చిన్న విషయాలు మన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. ఈరోజు నాశనం అనేటువంటి యొక్క విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం కనుక, నాశనం అనేటువంటిది జరగటానికి ముందు ఏం జరగబోతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక గర్విష్ఠులైనటువంటి వారు దేశాన్ని పరిపాలన చేస్తారు. మేమే గొప్పవాళ్ళం, మా దేశమే గొప్పది, మేమే ప్రపంచంలో అగ్రనేతలం, అగ్ర రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళం, మాకంటే మీరు పేదవాళ్ళు అని వాళ్ళను వాళ్ళు హెచ్చింపజేసుకుంటూ ఎక్కడ దాకా అంటే దేవుని సహితం నిర్లక్ష్య పెట్టేటువంటి ప్రజలైనా, దేశమైనా, పాలకులైనా, ఎవరైనా కానీ నాశనం అవుతారు. బైబిల్లో ఇలాంటి వాటి గురించి మనం చాలా చూడగలుగుతాం. సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూడగలుగుతాం. తర్వాత ఐగుప్తు దేశంలో ఫరో యెహోవా ఎవడు అనేటువంటి మాట అన్నాడు. యెహోవా ఎవడో ఆ తర్వాత బాగానే తెలుసుకున్నాడు. నా జీవితంలో, నీ జీవితంలో, మనందరి జీవితంలో మనల్ని మనం పరిశీలించుకుందాం. నీ జీవితం నాశనం కాకుండా ఉండాలి అంటే, నీ జీవితం నాశనం వైపు నడవకుండా ఉండాలి అంటే, నీ మనసు గర్వంతో కూడినటువంటి ఆలోచన నీకుందా? నీ హోదాను బట్టి, నీ స్థితిగతులను బట్టి నీవు గర్వంగా నడుచుకున్నట్లుగా నీకున్నట్లయితే నాశనం వెనకే ఉందని గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా ప్రార్థన చేయి. ప్రభువా, నా జీవితాన్ని నేను పరిశీలించుకుంటున్నాను. నీవు నాకు ఇచ్చినటువంటి వనరులను బట్టి, నువ్వు నాకు ఇచ్చిన ఆస్తిని బట్టి, నువ్వు నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, సమాజంలో పలుకుబడిని బట్టి నేను చాలా గర్వంగా ప్రవర్తిస్తూ వస్తున్నాను. ఈ గర్వపు ఆలోచనల్లో నుంచి నన్ను తప్పించండి అని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నిన్నైనా, నీ పట్టణాన్నైనా, నీ దేశాన్నైనా మార్చివేస్తాడు, సుభిక్షంగా మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నమ్మకమైన ప్రభువా యేసయ్య, ఈ ఉదయకాలమందు గర్వము అనేటువంటిది నాశనానికి ఎలా నడుపుతా ఉందో కొద్దిగా ఆలోచిస్తూ ఉన్నాం. మా జీవితంలో మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, అది ఉద్యోగమైనా, ఆస్తులైనా, ఏవైనా, వాటిని మేము చూసుకుంటూ సమాజంలో గర్వపు మాటలు, గర్విష్ఠతనంగా మేము జీవిస్తూ ఉన్నట్లయితే అది మమ్మల్ని నాశనానికి నడుపుతుందని వాక్యం బోధిస్తూ ఉంది. నాయన యేసయ్య ప్రభువా, నా జీవితంలో గర్వం అనేటువంటి దానిని, నాశనానికి నడిపేటువంటి దుష్ట సాంగత్యం అనేటువంటి దాని నుంచి నన్ను విడిపించండి.
అటు కృపతోటి మీరు నన్ను నింపమని కోరుతూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.